భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆలయ అధికారులపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన సీతారాముల కళ్యాణం, 7వ తేదీన మహాపట్టాభిషేకం జరగనున్నాయి. కళ్యాణ పనుల ఆలస్యం, వీవీఐపీల ప్లేస్ సర్దుబాటు జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్లాన్ ఇస్తే మరొక ప్లాన్ అమలు చేస్తున్నారని ఆలయ ఈవో రమాదేవి ఈ రవీంద్రరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలు, సెంట్రల్ మినిస్టర్లు ముఖ్యమంత్రి వస్తే ఎక్కడ కూర్చోబెడతారంటూ కలెక్టర్ మండిపడ్డారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగానే నవమికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వీఐపీలకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నీళ్ళు, మజ్జిగ దీనికోసం కూడా స్థానిక సంస్థలు మాకు సాయం చేస్తున్నాయి. ఐటీసీ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా వేరే జాగాల్లో మన పబ్లిక్ ప్లేసెస్లో కూడా నీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం గోదావరి ఘాట్ మీద, తర్వాత టౌన్లో వీవీఐపీస్ కోసం, సామాన్య జనాల కోసం, అందరి కోసం సఫిషియంట్ టాయిలెట్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి నా విజ్ఞప్తి అందరికీ ఒకటే ఉంది, దట్ ఈ ప్లాస్టిక్ వృధా చేసుకొని అన్ని చోట్ల పాడేయడం ఏదైతే ఉందో దానివల్ల మనకి పవిత్రమైన ఈ భద్రాచలం పట్టణానికి కలుషితం కావద్దు. కాబట్టి భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, దయచేసి మీరు సాధ్యం ఉన్న వరకు క్లాత్ బ్యాగ్స్ వాడండి, పేపర్ బ్యాగ్స్ వాడండి, సింగిల్ యూస్ ప్లాస్టిక్ దయచేసి వాడకండి. మేము కూడా ఈసారి ప్రయత్నం అయితే చేయాలని అనుకున్నాము. ప్యాకెట్స్ బదులుగా కప్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. కానీ అది అట్లా చేసేటప్పుడు ఇంకా హైజీన్ ప్రాబ్లం, మెడికల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మేము కూడా మళ్ళీ పౌచెస్ ద్వారానే పంచుతున్నాం. కానీ ఆ ప్రతి ఒక్క పౌచ్ తీసుకొని మేము డిస్పోజ్ అయ్యే విధంగా చూస్తాము. కానీ భక్తులకి మాత్రం అది